ఏ కృష్ణ, నిన్న ఆ రౌడీలతో ఎవరు దెబ్బలాడమన్నారు? నిన్ను వాళ్ళతో ఎవరు ఆటలాడమన్నారు? ఏమిటి, నేను వాళ్ళతో ఆటలాడానా? లేకపోతే వాడు నీ చేయిందు పడుతున్నాడు. నీ చేయిందు పడుతున్నాడు. వయసు పెరిగింది కానీ బుద్ధి పెరగలేదు. ముద్దు ఏంటిది? ఏదో సరదా జోక్ చేస్తాను. చూడు, వాళ్ళు చేసిన అల్లరి నా కళ్ళారా చూశాను, అందుకే వాళ్ళ కోట ఇచ్చాను. గొప్ప. ఈ సంగతి మీ నాన్నగారికి తెలిస్తే నా భర్తం పడతాడు, అందుకే లైట్ గా కోట ఇచ్చాను. లేకపోతే వాళ్ళ ఎముకలన్నీ ఏరి పిండి చేసేవాడిని. అయినా నా మనిషి మీద చేసుకోవడానికి వాళ్ళకి ఎన్ని గుండెలు? నేను నీ మనిషినని ఎక్కడ రాసిందా? ఎక్కడ రాసింది? సారీ, ఇక్కడ రాసింది. చూడు, నువ్వు ఈ అల్లరకృష్ణుడు భార్య అవుతావని, సంవత్సరం తిరగకుండా 3 బిడ్డలు తల్లి అవుతావని. ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు. సారీ, మర్చిపోయాను. ఇంతసేపు ఒళ్ళు దూరంగా పెట్టుకుని మాట్లాడాను కదా, ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడతాను. ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడతాను. ఏమిటిలా గోడ దూకుతా? ఏదో ఒక అర్జెంట్ విషయం మాట్లాడాలి. గోడ దూకి రావాల్సిన అర్జెంట్ ఏమిటో? అది కాదు, మన ఊరు బయట మామిడి తోట లేదు, రేపు అక్కడ వనభోజనం, నాన్ వెజిటేరియన్ వనభోజనం. నువ్వు వచ్చి కాస్త మసాలా నూరి పెట్టాలి. మసాలా నూరటానికి నేనేమన్నా నీ పని మనిషి అనుకున్నావా? పని మనిషి ఏం కరమో, అవసరం అయితే కోడి మనిషిగా కూడా మారాలి. కోడి మనిషా? అవును, రేపు మనం బిర్యానీ చేసుకోవాలి కదా, మనందులో కోళ్లు కావాలి కదా. అందుకని ఈ రాత్రికే మీ నాన్నగారి కోళ్ల ఫారం నుంచే కోళ్లు దొంగిలించబడను. కాకపోతే నువ్వు చేయాల్సిన సహాయం ఏంటంటే, ఆయన అటువైపు రాకుండా చూసుకో, లేకపోతే ఆయన కోళ్లు నీ కీళ్లు 2 మసాలా చేయబడను. అయ్యో, మా నాన్న. మీ నాన్న? మీ నాన్న ఇక్కడ లేకపోతే ఎక్కడ? మరి ఎక్కడ? ఎక్కడ? ఉషా, ఎక్కడే ఉండి భాగ్యం ఏంటమ్మా? ఎన్నిసార్లు పిలిచినాను? చదువుకుంటున్నా నాన్న. మంగళ సుబ్బన్న వచ్చాడా? రాలేదే. వచ్చాను బాబు. అదిగో వాడు వచ్చాడు, కలిసి. సరే. బాగున్నారు బుల్లమ్మ గారా? దండాలి బాబు. నాన్న, ఇంట్లో చేయించుకోకూడదా నాన్న? ఇక్కడ ఎందుకు? ఏమిటమ్మా నీ గొడవ? గడ్డ ఎవరైనా ఇంట్లో చేయించుకుంటారా? గీరా. అంత కోసల దేశపు రాజకుమారుడు రాక్షస బిలములో ప్రవేశించెను. గాలి ఆడుతున్నదా అని రాజకుమారి ప్రశ్నించెను. బాబు, గడ్డివాము డాన్స్ ఆడుతుంది. ఏరా, కళ్ళకేమైనా చిత్తం వచ్చిందా? గడ్డానికి ఎక్కడైనా నాట్లేసావు? జాగ్రత్త చెయ్యి. ఈ సమస్యకు పరిష్కారం ఏదైనా నీకు తట్టినదా అని ఆకాశవాణి అడిగను. మళ్ళీ డాన్స్ ఆడుతుందండి. మళ్ళీ డాన్స్ ఆడుతుందా? ఏరా, నాతో వేళకోళం ఆడుతున్నావా? కృష్ణ, నేను ఒక ఉపాయం ఆలోచించాను, కొంచెం ఓపిక పట్టు. అలాగే, తొందరగా వస్తాను. కోడిమూతి మావయ్య గారు. ఎవరయ్యా పిల్ల? ఆశ అవకాశంకరై కూతురు కృష్ణవేణి లేవయ్యా. బాబు గారు, ఆ చీర కింద ప్యాంటు బూటు కనపడిందండి. ప్యాంట్ అయితే గొడవేరా? ఏమే కృష్ణవేణి ప్యాంట్లు వేస్తుందా? ఈడు ఆడంగి సచ్చినోడు, ఈడికి ప్రతి ఆడది మగవాళ్ళకి కనపడదు ప్యాంట్లు వేసుకుని. త్వరగా తేవాలండి, నీళ్లు చల్లారిపోతున్నాయి. ఏమ్మా ఉషా, ఎలా వచ్చావు? ఊరికే నిన్ను చూద్దామని అత్తయ్య. నన్నా? కృష్ణనా? నిజంగా అత్తయ్య, నిన్ను చూద్దామనే. నాకంతా తెలుసు. ఇప్పుడు కృష్ణ ఇంట్లో లేడు. వాళ్ళ నాన్నగారు రాత్రి ఏదో అన్నారని అలిగి వెళ్ళిపోయాడు. పిచ్చి వెధ, ఆకలేస్తే ఒక్క క్షణం ఉండలేడు. తిండి తిప్పలు లేకుండా ఎక్కడ తిరుగుతున్నాడో ఏమో. ఏమిటి, దొరగారు ఇంట్లోంచి అలిగొచ్చేసారట? నేనేం అలగలేదు. దీన్ని అలక కాక మరేమంటారో. సరే, నీకోసం భోజనం తీసుకొచ్చాను, తిను. అక్కర్లేదు. నిజంగానే అక్కర్లేదా? నిజంగానే అక్కర్లేదు. ముమ్మాటికి? ముమ్మాటికి. సరే, నేనేం చేయను.
నీకు ఇష్టం అని చెప్పి కోడి ఎగురు చేపల పులుసు కూడా తీసుకొచ్చాను. నీళ్ళలో పడేస్తాలే. కోడిగురు చేపల పులుసు. ఏయ్ ఉషా, ఏయ్ అప్పుడుగా నీ తిక్క ఏయ్ ఉషా, కోడిగురు చేపల పులుసు. ఏయ్ ఏయ్ బంగారం లాంటి కూర నీళ్ళలో పడేస్తావు. అవును. కళ్ళుంచి పళ్ళు పీకేస్తున్నావు. అలా రా దారికి. నీళ్ళ పడేస్తాను నీళ్ళ. ఏయ్ ఇంత వయసు వచ్చినా చంటి కుర్రాళ్ళ ఇంకా అలగడం ఏమిటి చెప్పు. అలాగబట్టే కోడిగురు చేపల పులుసు వచ్చింది. అవును, నేను రోజు ఇలా అలుగుతూనే ఉంటాను. నువ్వు రోజు తెస్తుంటా? నువ్వు అడిగినా రేపటి నుంచి నేను ఇలా రాలేను కృష్ణ. ఏ మా నాన్న నాకు వేరే సంబంధం చూస్తున్నారు. నన్ను చూడ్డానికి పెళ్లి వాళ్ళు వస్తున్నారు. నేనుండగా నీకు వేరే సంబంధం చూడటం ఎందుకు? ఎందుకంటే ప్రస్తుతం నువ్వంటే మా నాన్న కాస్త ఇదిగా ఉంది కదా. ఇదిగా ఉన్నా అదిగా ఉన్నా నీకు వేరే సంబంధం చూడటానికి వీల్లేదు తెలుసా? వీల్లేదని నువ్వు ఇక్కడే కూర్చుంటే రేపు అనకాపల్లి అప్పల స్వామి రాను వస్తాడు. పెళ్లి నిశ్చయం అవుతుంది. ఎవరు అనకాపల్లి? అప్పల స్వామి. ఎప్పుడు వస్తున్నాడు? రేపు పొద్దున ప్యాసింజర్ లో. కృష్ణ కృష్ణ ఆవు కృష్ణ కృష్ణ, నేను 6 నెలల నుంచి నీకోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తుంటే మా ఇంటి ముందుకు వచ్చినట్టే వచ్చి ఎందుకు మాయమయ్యావు కృష్ణ? ఏమిటి కృష్ణ? ఇన్నాళ్ల తర్వాత కలుసుకున్నాం కదా అని నేను పొంగిపోతుంటే నువ్వు ఉలుకు పలుకు లేకుండా అలా ఉండిపోయావెందుకు? నీ జీవితానికి ఒక కొత్త దారి ఏర్పడుతున్నప్పుడు ఆ దారి కట్టు రావటం నాకు ఇష్టం లేదు. కొత్త దారేమిటి? ఓ, నేను పెళ్లి చేసుకోబోతున్నాననా? అదేం జరిగే పని కాదులే. ఏ ఎందుకని? నేను ఈ పెళ్లి చేసుకోను గనుక. కృష్ణ, నువ్వన్నట్టుగా నా జీవితానికి కొత్త దారి పాత దారంటూ 2 దారులు లేవు. ఉన్నదల్లా ఒకటే దారి. ఆ దారిలో నువ్వు నేను అంతే. వద్దు ఉషా, నేను నడిచే దారిలో అన్ని రాళ్ళు ముళ్ళే ఉన్నాయి. ఆ దారిలో నడవాలని కోరుకోవద్దు. వద్దు. కృష్ణ, నీ ఉద్దేశం ఏమిటో నాకు అర్థం కావటం లేదు. నా మెడలో తాళి కట్టకపోయినా నా మనసుకి ఎప్పుడూ నీతో పెళ్ళైపోయితే మనసు నీతో జీవితం మరొకరితో ముడివేసుకుని నిన్ను చేరుకోలేక అతన్ని ప్రేమించలేక ప్రతి క్షణం నేను నరక అనుభవించలేను. నా తల్లిదండ్రులనే కాదు, మొత్తం ఈ లోకాన్ని ఎదిరించి నేను ఈ క్షణమే నీతో రావడానికి సిద్ధంగా ఉన్నాను. నన్ను ఎక్కడికైనా తీసుకెళ్ళిపో కృష్ణ. నా అన్న వాళ్ళందరికీ అక్కర్లేకుండా పోయిన నిర్భాగ్యుణ్ణి, నిరుద్యోగి. ఇప్పుడు నిన్ను లేవ తీసుకుపోయాను అపఖ్యాతి కూడా. ఖ్యాతో అపఖ్యాతో నాకు తెలియదు. నాకు తెలిసిందల్లా నువ్వు లేకుండా నేను బ్రతకలేను కృష్ణ. ఉషా, చెప్పకు. ఎలా బ్రతకలేవు చూస్తున్నాను. నన్ను వదలు నాన్న. కృష్ణ! లక్ష్మి, మోహన్ గారు, ఒకసారి ఇలా వస్తారా ప్లీజ్? మీతో కొంచెం పని ఉంది. నాతోనా? వెళ్ళరా నాన్న. పర్వాలేదు వెళ్ళరా చిట్టి తండ్రి. సాహసించి మిమ్మల్ని ఇలా పిలిపించినందుకు మన్నించండి. ఇందులో మన్నించడానికే ఉంది. ఎందుకు పిలిపించారు? ఆడపిల్ల సిగ్గు బిడియం విడిచిపెట్టి మనసులోని మాట చెప్పుకోవాల్సిన అవసరం అప్పుడప్పుడు ఏర్పడుతుంటుంది. అలాంటి అవసరం ఇప్పుడు ఏం ఏర్పడింది? మీరు చదువు సంస్కారం ఉన్నవారు, సహృదయులు. నా సమస్యను సానుభూతితో అర్థం చేసుకుని పరిష్కార మార్గం చూపాలి. అసలు విషయం ఏమిటో చెప్పండి. పెళ్ళంటే 100 ఏళ్ల పంట. వధూవరులు ఒకరినొకరు నిష్కల్మషంగా ప్రేమించగలిగినప్పుడు ఆ సంసారం స్వర్గతుల్యం. లేకపోతే నరకం కంటే హీనం. అందుకే మీతో నిజం చెప్పకుండా ఉండలేకపోతున్నాను. నేను మరొకరిని ప్రేమించాను. పెళ్ళంటూ జరిగితే అతనితోనే జరగాలని నిశ్చయించుకున్నాను. మా పెద్దవాళ్ళు నాకు ఇష్టం లేకుండా ఈ పెళ్లి చేస్తున్నారు. వాళ్ళని ఎదిరించలేక మిమ్మల్ని పెళ్లి చేసుకున్నా భారీగా నాకు న్యాయం చేకూర్చలేరు. అదేగా మీరు చెప్పదలుచుకుంది? అంతేకాదు, అనుక్షణం నేను బాధపడుతూ మిమ్మల్ని బాధ పెట్టడం ఇష్టం లేక. ఈ మాట మీరు ముందే చెప్పుండాల్సిందే. ఇప్పటికైనా మీరు తలుచుకుంటే నాకు సహాయం చేయొచ్చు. ఈ ఆఖరి క్షణంలో నేను మాత్రం ఏం చేయగలను? పరిస్థితి చేయి దాటిపోయింది.
అయ్యా పెళ్లి కుమార్ని తీసుకురండి. బాబు ముహూర్తం వేళైంది, రా బాబు, రా బాబు. ఏమిటి అలా చూస్తావు? నేను బాబు తప్పు తప్పు. ఏమిటండి? ఏం లేదండి. నేను బ్రతికే ఉన్నానా? ఏమిటి బావగారు, ఏమిటి ఇదంతా? ఏం లేదు బాబుగారు, సంతోషం పట్టలేకపోతున్నాడు. రా బాబు. చూడైనా ఈ అక్షంతలు తీసుకుని ఈ కలిసి మీద తప్పునా, అలా చేయకూడదు. తప్పైతే నా 5 పైసలు నాకు ఇచ్చాయి. ఏ 5 పైసలు బాబు? ఇందాక న్యాయమని ఇచ్చాను, ఆ 5 పైసలు నాకు ఇచ్చాయి. ఇదిగో బాబు నీ 5 పైసలు. అమ్మయ్యా, ఇది నాది కాదు, నా 5 పైసలు నాకు ఇచ్చాయి. ఇది ఎక్కడికి పోనండి? అయ్యో ఇదేమిటండి? అయ్యో అయ్యో అయ్యా, ఇది ఎక్కడికి పోవాలి బాబు? అయ్యా నన్ను పంపించండి, వేరే మోటారు పోవాలి. అయ్యో 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 ఇదేమిటండి బాబు? బాబు ఏమిట్రా ఇది? 5 పైసలు ఏమిట్రా? ఇందాక ఇచ్చాను 5 పైసలు, 5 పైసలు నాకు ఇచ్చాయి. అయ్యో అయ్యో ఇదేమిటండి బాబు? అయ్యో 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 నన్ను తప్పేస్తాను బాబు. అయ్యో 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 అయ్యా రండి అయ్యా, ఎక్కడికి పోనండి బాబు? అన్యాయం. అయ్యో 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 ఏమైందో నాకు వాసి పట్టడం లేదు. ఏమిటండి బాబు ఈ పిచ్చి చేసిన ఇతను? ఈ పిచ్చి ఇతనికి ఎప్పటికే ఉండి ఉండాలి. పిచ్చి నాకు పిచ్చి, మా నాన్నకు పిచ్చి, నీకు పరమ పిచ్చి. బాగా